హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది. షీర్ కుర్మా చేయబోతున్నాను. చాలా ఈజీగా అండ్ టేస్టీగా, బిగినర్స్ కూడా ఈజీగా చేసుకున్న ప్రొసీజర్ ఇది. నాకు ఒక ముస్లిం ఫ్రెండ్ దగ్గర నేను ఈ రెసిపీ నేర్చుకున్నాను. ఒక చిన్న సీక్రెట్ టిప్ కూడా ఉంది ఈ వీడియోలో, అది కూడా మీకు షేర్ చేయబోతున్నాను. వీడియో చూసి ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి అండ్ డెఫినెట్లీ ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇట్ టు ద వీడియో. ఫస్ట్ నేను ఇక్కడ 1.5 లీటర్ మిల్క్ తీసుకొని బాయిల్ చేస్తున్నాను. ఈ కాజు బాదం ఓవర్ నైట్ సోక్ చేసినవి. బాదం పీల్ ఆఫ్ చేసుకొని చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకోవాలి. అండ్ కిస్మిస్ కూడా ఒక ప్యాన్లో 2-3 స్పూన్స్ గీ తీసుకొని ఇవన్నీ ఈవెన్గా రోస్ట్ చేసుకోవాలి, కిస్మిస్ అండ్ నట్స్ కూడా. సో ఇది సన్న సేమియా, ఎవ్రీ సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. సో ఇది 350 గ్రామ్స్ వరకు తీసుకున్నాను నేను. మిల్క్ ఇట్లా బాయిల్ అయినప్పుడే మనం పక్కన సపరేట్ ప్యాన్లో నట్స్ అన్నీ ఫ్రై చేసుకోవాలి. సో చాలామంది వాటర్ మిలన్ సీడ్స్ అవి యాడ్ చేస్తారు. నాకు ఎందుకో టేస్ట్ నచ్చదు, సో నేను స్కిప్ చేశాను. మీకు నచ్చితే అవి కూడా యాడ్ చేసుకోండి, గీలో రోస్ట్ చేసుకుంటే బాగుంటుంది. సో నట్స్ అన్నీ ఇట్లా ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత సపరేట్ ప్యాన్లో తీసుకోవాలి. ఇందులో సేమ్ ప్యాన్లో ఒక 2-3 స్పూన్స్ గీ యాడ్ చేసుకొని సేమియా కూడా మనం రోస్ట్ చేసుకోవాలి. ఇవి ఆల్రెడీ రోస్టెడ్ సేమియాని ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. సో ఇవి ఫ్రై అయిన తర్వాత ఇవి కూడా సపరేట్గా ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు నేను మిల్క్లో 1.5 కప్ షుగర్ యాడ్ చేశాను. మీకు కొంచెం ఇంకా స్వీట్నెస్ కావాలంటే కొంచెం యాడ్ చేసుకోండి, ఒక 2-3 స్పూన్స్ అంతే. సో షుగర్ అంతా కరిగిపోయిన తర్వాత ఇలాచీ పౌడర్ వేయాలి. ఇలాచీ పౌడర్ నేను కొంచెం షుగర్ యాడ్ చేసి ఫైన్ పౌడర్గా చేసుకున్నాను, అది సపరేట్గా పక్కన పెట్టుకుంటాం. ఇప్పుడు మిల్క్లో మనం రోస్ట్ చేసిన నట్స్ అన్నీ వేయాలి. కొన్ని సపరేట్గా తీసి పెట్టాను గార్నిష్ కోసము. నట్స్ అన్నీ ఫ్రై అందులో బాయిల్ అయిన తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ అది కూడా యాడ్ చేశాను. ఇక్కడ చిన్న టిప్ చెప్తున్నాను. ఒక సపరేట్ ప్యాన్లో ఒక 1 స్పూన్ గీ తీసుకొని అందులో సినమిన్ అంటారు కదా, దాల్చిన చెక్క, అది చిన్న ముక్క అండ్ 2 లవంగం వేశాను. ఇవి గీలో బాగా ఫ్రై అయిన తర్వాత అది డైరెక్ట్ మనం మిల్క్లో యాడ్ చేసుకోవాలి. ఇలా ట్రై చేయండి, డెఫినెట్లీ మీకు నచ్చుతుంది. చాలా చాలా బాగుంటుంది టేస్ట్. నేను ఈ టిప్ ఆ రెసిపీ అంతా తన దగ్గరే నేర్చుకున్నాను. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే, ఇలా ట్రై చేయండి. సో ఇట్లా మనము ఆ టిప్ చెప్పాను కదా. సో దాల్చిన చెక్క, లవంగం యాడ్ చేసిన తర్వాత సేమియా కూడా యాడ్ చేసుకుంటాం మనం. సేమియా యాడ్ చేసేటప్పుడు మీరు మనం ఇంకొక 5-7 మినిట్స్ స్టవ్ ఆఫ్ చేస్తాం అనేటప్పుడు యాడ్ చేయాలి. ఎందుకంటే అది సన్న సేమియా కదా, వెంటనే మెల్ట్ అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఆ హీట్కి ఇంకా బాయిల్ అవుతుంది కాబట్టి ఒక జస్ట్ 5-7 మినిట్స్ స్టవ్ ఆఫ్ చేస్తాం అన్నప్పుడు యాడ్ చేయాలి. మన షీర్ కుర్మా అయితే రెడీ అయిపోయింది. నేను సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకున్నాను. ఇలా ట్రై చేయండి, డెఫినెట్లీ మీకు నచ్చుతుంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇక్కడి వరకు వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్, టేక్ కేర్.